మ్యాక్స్ కంటే దారుణంగా ఉంది. నడిచేటప్పుడు అది పర్లేదు వీడియో అది అక్కడ వచ్చామంటారా సైట్ వాయిస్ ఇచ్చేసి అప్పుడు అక్కడ తీసుకున్నా అరే భాష అరకన లోగేష్ పంపించావా? లోగేష్ పంపించావు అరకనా? నక్కే తాకినాడు మరి ఆపమా ఇక్కడ వీళ్ళు పెట్టేద్దాం అన్నారు. వాళ్ళ సంగతి చెప్తాను మీకు, అందుకే ఫోన్ చేశాను. చేశారు ఎవరో చేయలేదు, నేనే చేశాను. బండి పెట్టరా లోగోలు పెడదామంటే సరే 5 నిమిషాలు ఆగమని చెప్తాను. కానేటి బేబీ ఫౌండేషన్ అయితే మేము ఇక్కడ బండి బుజ్జిబాబు గారు, బండి మాధవరావు గారు ఇద్దరు అన్నదమ్ములు ప్లాట్ వేసి అమ్మినప్పుడు మేము ఈస్ట్లో కొంతమంది, వెస్ట్లో కొంతమంది మధ్యన రోడ్డు 40 అడుగుల రోడ్డు తోటి విడగొట్టి మాకు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఈ రోడ్డు మొత్తం కూడా 2004 నుంచి 2005 నుంచి 2 సంవత్సరాలలో ఇది రిజిస్ట్రేషన్ కాబడింది. ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అందరి చేతుల్లోనూ ఉన్నాయి, మా అందరి చేతుల్లో. అయితే ఏంటంటే విషయం ముందుగా ఏంటంటే అప్పటి నుంచి 2005-24 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎవరో దీని గురించి కానీ, ఆ ప్లాట్లు వేసినప్పుడు కానీ, దాన్ని విడగొట్టినప్పుడు కానీ, బండి బుజ్జిబాబు గారు మాకు రిజిస్ట్రేషన్ చేయించినప్పుడు కానీ ఎప్పుడు ఎవరో రాలేదు. 2023 ఏప్రిల్లో వాళ్ళు వచ్చి పరశురాములు గారు వాళ్ళు వచ్చి ఇది మాదని చెప్పి అప్పటికప్పుడు రాత్రి వేశారు. అప్పుడు మేము చాలా రోజులు కొన్ని ఇబ్బందులు పడి కోర్టుకి సబ్మిట్ చేసాం. మాది కోర్టులో ఉంది, ఇది కోర్టులో ఉంటుండగా ఈ 3 సంవత్సరాల నుంచి జరిగిన విషయాలు చాలా ఇబ్బందులు పడ్డాము. మెయిన్గా ఏంటంటే గత గవర్నమెంట్లో మాకు ఢిల్లీ రావు గారు, కలెక్టర్ గారు మేము పొజిషన్లో ఉన్నాము అని చెప్పి మా 16 మందికి కూడా ఆయన పేర్లతో సహా మాకు ఒక డాక్యుమెంట్ ఇచ్చారు. అట్లాగే ఎంఆర్ఓ గారు కూడా అట్లానే ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కూడా సేమ్ అదే దాంతో మాకు మళ్ళీ ఇచ్చారు. ఎందుకంటే మళ్ళీ వచ్చి ఇదే జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఈ గవర్నమెంట్లో కూడా మేము తీసుకున్నాం. తర్వాత మాకు రిజిస్ట్రేషన్ 22A కింద రిజిస్ట్రేషన్ ఎప్పుడైతే ఆగిందో తర్వాత చంద్రన్న గారు వచ్చిన తర్వాత ఆయన హయాంలో మాకు 2 నెలల నుంచి రిజిస్ట్రేషన్ జరుగుతుంది. నెమ్మదిగా మేము కూడా ఏదైనా పిల్లల పెళ్ళిళ్ళు అది ఉండాల్సిన వాళ్ళు ఉన్నారు. ఇందులో ఎవరు ల్యాండ్ లార్డ్స్ ఎవరు లేదండి. 2 సెంట్లు, 3 సెంట్లు, 4 సెంట్లు, 5 సెంట్లు, ఇక ఇంతే. ఒకే ఒక ఆవిడకి మాత్రం 8 సెంట్లు, వాళ్ళ అబ్బాయి ఇద్దరితో కలిపి 8 సెంట్లు చేయించుకున్నాం. ఇది తప్పించి ఎవరికి కూడా 5 సెంట్ల కంటే ఎక్కువ లేదు. పేదలుగా ఉన్న వాళ్ళమే ఏదో దానికి ఉపయోగపడుతుంది, పిల్లల పెళ్ళిళ్ళకి ఉపయోగపడుతుంది అన్నట్టు తీసుకున్న వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. 2 పెళ్ళిళ్ళు కూడా ఆగిపోయింది. ఎందుకంటే ఇది జరగలేదు కాబట్టి, అమ్ముకోవడానికి కుదరలేదు కాబట్టి. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మొన్న 30వ తారీఖుని జూన్ నెలలో అది మళ్ళీ మా రిజిస్ట్రేషన్ ఉండగా అదే దాని మీద డబుల్ రిజిస్ట్రేషన్ జరిగింది. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే మా దగ్గర ఎంతో బలమైన డాక్యుమెంట్ ఉంది కాబట్టి, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంది కాబట్టి మేము కంగారు పడలా. మాకుంది కదా, కోర్టులో ఉంది కదా అన్న ధైర్యంతో మేము ఉన్నాం. కానీ ఇది డబుల్ రిజిస్ట్రేషన్ ద్వారా రిజిస్ట్రేషన్ జరిగిపోయింది 30వ తారీఖున. కాబట్టి ఇది మేము మీ ద్వారా చంద్రన్న గారికి, నేను ఉద్యోగం చేసేటప్పుడు ఎన్నో కుటుంబాలకు ఆయన తోడుగా ఉన్నట్టు నాకు తెలుసు. నేను ఆ ప్రోగ్రామ్స్ అన్నింటిలోనూ పార్టిసిపేట్ చేసిందని. రిటైర్ అయిన తర్వాత ఏదన్నా చిన్న చేసుకుందామనే ఉద్దేశంతో చేసుకున్నది ఈరోజు నా చేతికి రాలా. అన్న చంద్రన్న మా కోసం మీరు మా వైపు కనుదృష్టి మరుస్తారని నేను కోరుకుంటున్నాను. ఒక అన్నగాను మా 16 కుటుంబాల్లో మీరు ఒక అన్నయ్య గాను, ఒక తండ్రి గాను, ఒక మామయ్య గాను మాకు తోడుగా ఉంటారని ఇందు మూలంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి. నాకు ఆపరేషన్ అయింది, కంట నీరు రాకూడదు కాబట్టి నేను చాలా
లోగా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా వేదన ఉందండి. అసలు రిజిస్ట్రార్ గారు ఏది చూడకుండా ఎలా రిజిస్టర్ చేశారా, డబల్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేశారా, గాంధీనగర్ రిజిస్ట్రార్ గారంట. దయచేసి ఆ రిజిస్ట్రేషన్ని క్యాన్సిల్ చేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను. లోకేష్ బాబు గారిని కానీ, అట్లానే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారిని దగ్గరికి కూడా మేము వెళ్ళాం. అక్కడ ఉన్న ఆఫీసుల్లో మేము లోకేష్ గారి ఆఫీసులో ఇచ్చాము. తర్వాత పవన్ కళ్యాణ్ సార్ ఆఫీసులో కూడా మేము రిక్వెస్ట్ లెటర్ పెట్టాం. అవి కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాయి. దయచేసి మా కుటుంబాలను ఆదరించవలసిందిగా కోరుకుంటున్నాం. మా బిడ్డల పెళ్లిళ్ళు కూడా చాలా ఆగిపోయినాయి. కొంచెం మా మందు దయదలిచి మీ కను దృష్టి మా మీద ఉంచవలసిందిగా చంద్రన్న గారిని నేను కోరుకుంటున్నాను. నా పేరు శ్రీనివాస్ అండి. ఇందులో ఫ్లాట్ వాడను నేను. నాకు 3 సెంట్లు స్థలం ఉంది. ఇంకొక 5 సెంట్లేమో అమ్మాయికి కట్న కింద గిఫ్ట్ గీడి ఇచ్చాను. ఇప్పుడు జరిగిన 30వ తారీఖు మేము ఈసీ తీపించుకుంటే అందుట్లో ధూళిపాల శ్రీకాంత్ అనే వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టుగా తెలిసింది. ఈ యొక్క 16 డాక్యుమెంట్లు సబ్ రిజిస్ట్రార్ గారు మా పేర్లు ఉండగా ఎలా రిజిస్ట్రేషన్ ఆయనకి ఎలా చేశారు? మా 16 మంది పేర్లు కనపడుతున్నాయిగా. కనీసం అసలు చూడాలి కదా, అది ఏంటనేది చూడాలి కదా. చూడకోకుండా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఇప్పుడు మేము ఎంత శోభ అనిపిస్తున్నామో భగవంతుడు తెలియాలి. మాకు ఉన్నది ఇది ఒకటే, మాకు వేరే ఆధారం అంటే ఏం లేదు. డెత్ సర్టిఫికేట్ అండి ఫేక్. ఇవన్నీ సృష్టించి పోలీసులు కూడా తెప్పించారు ఫేక్ అని. ఇవన్నీ సబ్మిట్ కంప్లైంట్ ఇచ్చారండి. కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు తెప్పించిన కాగితం ఇదంతా ఏంటి. తర్వాత కలెక్టర్ గారు గుణదల సబ్ రిజిస్టర్ గారు చేసింది రిజిస్ట్రేషను. తర్వాత మాకు కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్ కాపీ 22,000 నుంచి డిలీట్ చేసి మా పేరు మీద ఎవరికి ఎన్ని సెంట్లు అనేది మాకు ఇచ్చారు. ఇవన్నీ కూడా పట్టించుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మొత్తం వచ్చేసి ఈ విధంగా మమ్మల్ని ఇచ్చేసేసి ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఒక అతనికి క్యాన్సర్ పేషెంట్, అతను పాపం రాలపోయాడు. ఇప్పుడు ఇంతమంది బాధలు పడుతుంటే ఇదిగోండి వాళ్ళు చేసిన డాక్యుమెంట్ చూడండి. వాళ్ళు చూపించిన డాక్యుమెంట్లో ఒక్కడు కూడా కరెక్ట్గా లేదు. అన్ని ఫేక్ డాక్యుమెంట్స్. ఈ ఫ్లాట్ అందరికి ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేశారు? ఇప్పుడు ప్రెజెంట్ 2004లో మేము ఈ ప్లాట్లు కొనుక్కున్నాం. 2004 నుంచి 2005 వరకు మేము కొనుక్కుంటూ వచ్చాం. ఒక్కొక్కరు 2 సెంట్లు 3 సెంట్లు అలా కొనుక్కుంటూ వచ్చాం. ఏంటి గవర్నమెంట్ చుట్టూ తిరిగి 22,000 పెడితే అవన్నీ డిలీట్ చేయించుకొని ఎంఆర్ఓ చుట్టూ తిరిగి వాళ్ళు ఇచ్చిన కాగితాలన్నీ తిరుగుతూనే ఉన్నాం. ఇప్పుడు రీసెంట్గా 30వ తారీఖు రిజిస్ట్రేషన్ జరిగింది. పొజిషన్లో ఎవరున్నారండి? పొజిషన్లో ప్రస్తుతానికి మేమే ఉన్నామండి. 22 సంవత్సరాలు మేమే ఉన్నాం. ఇప్పుడు వాళ్ళు ఎవరికో రిజిస్ట్రేషన్ చేసుకొని ఇది మాదని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నారు. ఇప్పుడు ఎవరండి పేరు రిజిస్ట్రేషన్ చేసింది? అది ధూళిపాల శ్రీకాంత్. ఆయన చేయించుకున్నారని తెలిసింది, కొనుక్కున్నారని తెలిసింది. ఇక మేము ఈసీ తీపిస్తే మా పేర్లు వస్తున్నాయి, ఆయన పేరు వస్తుంది. అది ఎలా కుదురుద్ది? అమ్మింది సార్లు పరశురాము, వాళ్ళ కూతుర్లు 3. ఎన్ని ఎకరాలండి ఫ్లాట్? ఇది మొత్తం ఎకరం అండి. ఎకరంలో మధ్యలో రోడ్డు 40 అడుగుల రోడ్డు తీసేసి మాకు అప్పుడే 2004లోనే రిజిస్ట్రేషన్ చేశారు. మీకు అమ్మింది ఎవరండి? మాకు అమ్మింది బండి బుచ్చిబాబు గారు, బండి మాధవరావు గారు. బుచ్చిబాబు లేకుండా వేరే వాళ్ళు అమ్మారు వాళ్ళకి. వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్న 67 నుంచి డాక్యుమెంట్ మా దగ్గర ఉందండి. లింక్ డాక్యుమెంట్స్ నుంచి మాకు డాక్యుమెంట్ ఉంది. శ్రీకాంత్ గారు అమ్మింది సాతులూరు పరశురాము, వాళ్ళ కూతుర్లు 3. సాతులూరు పరశురాంకి ఈ స్థలానికి సంబంధం ఏంటి? సాతులూరు పరశురాంకి ఆ పక్కదేదో ఈ లిటికేషన్ ఉందండి భూమి. అది ఇది కూడా మాదే, మా తాతగారి పేరు, మా బాబాయ్ పేరు, ఇది మాదే అని చెప్పి వాళ్ళు వచ్చారు. వచ్చి మా దగ్గర ఉన్నటువంటి మొత్తం మేము సర్వే చేసుకున్న రాళ్ళన్నీ కూడాను జేసీబీ తీసుకొచ్చి మొత్తం ధ్వంసం చేసేసి మమ్మల్ని చాలా ఇబ్బందులు గురి చేశారు. దాని తాలూకా డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయా? ఫేక్ రిజిస్ట్రేషన్, ఇప్పుడు డబల్ రిజిస్ట్రేషన్ అప్పటి నుంచి లేదండి. డబల్ రిజిస్ట్రేషన్ ఇలా జరిగింది అని తెలిసిన తర్వాత మీరు ఎవరికైనా ఫిర్యాదు చేశారా? ఎవరికి లేదండి. మేము అంటే మా కోర్టులో ఆల్రెడీ కేసు ఉంది కదండి, మేము దానికి వెళ్తున్నాం. ఇంకా కలెక్టర్ ఆఫీస్ స్పందనాలు ఇచ్చామండి. స్పందనాలు వెళ్ళి మా 16 మంది డాక్యుమెంట్స్ వెళ్ళి సబ్మిట్ చేసి వచ్చాము. అది సబ్ కలెక్టర్ గారికి వెళ్ళింది. కానీ వాళ్ళ సునీత అండి, బేతల సునీత, వాళ్ళ కూతుర్లు ఇంకొక 2 ఉన్నారండి. శాంతమణి. మాకు కావాల్సింది రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి ఎవరైతే రిజిస్ట్రేషన్ డబల్ రిజిస్ట్రేషన్ చేశారో ఆ అధికారి మీద చర్య తీసుకోవాలని కోరుతున్నాం. ఇప్పుడు ఈసీ ఎవరి పేరు మీద ఉందండి? ఈసీలన్నీ మా పేరు మీద ఉన్నాయండి. ప్రజెంట్ కూడా ఆయన పేరు కూడా వస్తుందని చెప్పారు. ఆయన పేరు అంటే చేయించుకున్నది కనబడుద్దండి. అంటే మా ఉండగా అవి రాకూడదు కదా. అంటే మా దగ్గర